ఒరే కిట్టు, బయటికి రారా పిరికి సన్నాసి. బాత్రూంలో దాక్కుంటే వదిలేస్తానా? ఈరోజు ఈ తలుపులు బద్దలు కొట్టైనా సరే నిన్ను చితకబాదుతా. అమ్మో నేను రానే రాను. నువ్వు ఆ చేతిలో చీపురు కట్ట పడేస్తూనే వస్తా, లేకపోతే ఇక్కడే ఉన్న బకెట్ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుంటా. మంగమ్మ చూసిన వానే వాడు ఎంత మాట అన్నాడో, ఆత్మహత్య చేసుకుంటాడంట. తప్పు చేసిండు, పైగా నిన్నే బెదిరిస్తుండే. వీడిని అసలు వదిలిపెట్టకూడదు. కొట్టు, ఆ తలుపులు బద్దలు కొట్టాయి, విరగొట్టు. అత్తమ్మా నువ్వు కొద్దిగా శాంతించు. లోపల బావేమని చేసుకుంటే మనకేగా నష్టం. మళ్ళీ పోలీస్ కేసు అవుతుంది. అదంతా మనకు అవసరమా? కొద్దిగా ఆగు. వాడు పోతే పోనీవే, మన పరువు పోయాక వాడి ప్రాణం ఉంటే ఏంది, పోతే ఏంటి మొరట వేదవ. ఆడదానిలాగా ఫోటోలు దిగుతాడా? చిచ్చి. రే 10 లెక్క పెడతా, ఈ లోపు రాలేదో కిరోసిన్ పోసి తలుపు తగలెట్టేస్తా. ఏమనుకున్నావో? 1 2. అరే ఆగండి అత్తమ్మ, అసలు ఏంది రచ్చ? ఏం జరిగిందని బావని చంపేస్తా అంటున్నారు? ఏమైంది? వదిలేయమ్మా సత్య, వాడి భాగవతం నీకేమెరక. లోన్ యాప్ వాడి దగ్గర అప్పు చేసిండు, వాడికి మళ్ళీ గలీజ్ ఫోటోలు పంపిండు. కుటుంబం పరువంతా బజార్లో పెట్టిండు నీ బావ. ఏంది మామ గలీజ్ ఫోటోలు పంపిండా? నువ్వు జర ఆగు. అత్తమ్మ, బావ అసలే అమాయకుడు, నీకు తెలుసుగా. సెల్ ఫోన్లో టార్చ్ లైట్ వేసుకోవడమే సరిగ్గా రాదు, ఇంకా మార్ఫింగ్ ఎలా చేస్తాడు? నాకు నమ్మకం లేదత్తమ్మ, ఇందులో ఏదో తేడా ఉంది. వామ్మో, ఈ సత్య లాజిక్ పట్టిందంటే మన పని ఫట్టు. అమ్మ సత్య, ఈ రోజుల్లో టెక్నాలజీ అలా ఉంది, ఆ మైకులే ఎక్కువ చేస్తున్నారు ఇలాంటివన్నీ. నువ్వు పక్కకు జరుగు. మంగమ్మ, నువ్వు పని కానివే, కొట్టువన్నీ. ఏ మామ, నువ్వు జర ఆగు, నాకు ప్రూఫ్ కావాలి. ఆ ఫోటో బావ ఫోన్ నుంచే వెళ్ళిందా, లేక వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఏమైనా వెళ్ళిందా? ప్రూఫ్ ఏందే? బోర్డు ప్రూఫ్. వాడే కదా ఫోన్ వాడేది. ఏ అట్లా కాదత్తమ్మా, బావ బాత్రూంలోనే ఉండగా బయటికి రాని ఫోన్ తీసుకొని నేను ఇప్పుడే తేల్చేస్తా అదేందో. ఇదిగోవే సత్య, చెక్ చేసుకో. నా ఫోన్లో పామాట లూడో తప్ప ఇంకేం లేదు, నేను ప్యూరే. ఇంట్లో నెట్ బ్యాలెన్స్ కూడా లేదుగా బావా. అత్తమ్మ, వాట్సాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మరి ఆ ఫోటో ఎలా వెళ్తుంది? మామ, నీ మీదే నాకు డౌట్. ఒకసారి ఇట్టా నీ ఫోన్ ఇటియ్యి. ఉంది నా ఫోనా? ఎందుకు? అందులో భక్తి పాటలు, సుప్రభాతం తప్ప ఏం ఉండవు తల్లి. అయినా ఛార్జింగ్ కూడా లేదు, స్విచ్ ఆఫ్ అయింది. పర్లేదులే మామ, నా దగ్గర పవర్ బ్యాంక్ ఉందిలే, గిటియ్యి. ఏందే సత్య, మీ మామను అనుమానిస్తున్నావనే? ఆయన బంగారం, కనీసం సీమకు కూడా హాన్ చేయడు. అది నిజమేలే అత్తమ్మ, సీమకైతే హాన్ చేయడు కానీ సీమలు దూరే బొక్కలు మాత్రం పెడతాడులే. ఇంకా చూడండి మెసేజ్ బాక్స్ లో ఏముందో. యువర్ లోన్ ఆఫ్ 20,000 ఈజ్ అప్రూవ్డ్, ఓటీపీ ఈజ్ 4567. టైం చూడండి, రాత్రి 2 గంటలకి. ఏంది రాత్రి 2 గంటలకా? అప్పుడు కిట్టుగాడు నిద్రలో ఉన్నాడు కదా, మరి మెలకుగా ఉన్నది ఎవరు? నాన్నే అమ్మ, ఆ టైంలో నాన్నే వాట్సాప్లో ఏదో లింక్ ఓపెన్ చేసాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అబద్ధం, అదంతా అబద్ధం. అది హ్యాకర్లు. అవునవును, హ్యాకర్లే మంగ. నా ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళే ఓటీపీలు పంపుకొని వాళ్ళే లోన్ తీసుకున్నారు. నేను నిర్దోషినే, నన్ను నమ్మవే మంగమ్మ. ఏంది హ్యాకర్లా? మరి ఆ లోన్ వాడు పంపిన బెదిరింపు మెసేజ్కి మీరు సారీ సార్, కట్టేస్తాను సార్, మా వాడి ఫోటోలు పెట్టకండి సార్ అని రిప్లై ఎందుకు ఇచ్చారు మామ? హ్యాకర్లు రిప్లై కూడా ఇచ్చుకుంటారా? మరి ముసల్నక్క, నువ్వు కొడుకు నిరికించి నంగనాచిలాగా నాటకాలు ఆడుతున్నావా? మంగమ్మ వినవే, అది పేకాట కాదు, రమ్మి. అంటే టైం పాస్ కోసం. అబ్బవయ్యా నారాయణ, నీకింకా పేకట పిచ్చి పోలేదా? కొడుకు పరువు తీస్తావు. ఈరోజు నిన్ను ఆ లోన్ యాప్ వాడిని కలిపి చంపేస్తా, ఆగు. కొట్టమ్మ, బాగా కొట్టు. ఇందాక నన్ను కొడతా అన్నావు కదా, అది కూడా కలిపి అన్ని ఆయన్నే కొట్టు. సూపర్ మా అమ్మ. అత్తయ్య, మళ్ళీ ఆ నెంబర్ నుంచే ఫోను. ఆ లోన్ రాక్షసుడే. చేయి రాదా, స్పీకర్ ఆన్ చేయి. హలో నారాయణ, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు కట్టరా అంటే ఫోన్ కట్ చేస్తావా? విను, ఇంకో అరగంట, జస్ట్ 30 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నా. నీ కూతురు సుజీ ఉంది కదా, వాళ్ళ అత్తగారి నెంబర్ దొరికింది నాకు. డబ్బులు పంపకపోతే నీ కొడుకుని మార్ఫింగ్ చేసిన ఫోటోలు డైరెక్ట్గా మీ వియంకులకి వాట్సాప్ చేస్తా. ఇక మీ పరువు బజార్లో పడిపోద్ది. ఓయమ్మో, మా సుజాత గారికి తెలిస్తేనా నా కూతురు కాపురం కూలిపోద్ది. వాళ్ళు చాలా పద్ధతి గల మనుషులయ్యా. వద్దు బాబు వద్దు, దయచేసి అలా చేయకు. మీ డబ్బులు మొత్తం కట్టేస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా. అవును, అరగంట మాత్రమే టైం ఇస్తున్నా మీకు. 1,00,000 రూపాయలు, లేకపోతే మీ ఫోటోలు సెండ్ అయిపోతాయి. పోలీసులకి చెప్దామా అత్తమ్మ? సైబర్ క్రైమ్ వాళ్ళు అన్ని వాళ్ళే చూసుకుంటారు. వద్దులే సత్య, పోలీసుల దగ్గరికి వెళ్తే ఈ లోపు వాడే ఫోటోలు పంపిస్తాడేమో. సుజి జీవితం అన్యాయంగా నాశనం అయిపోతుంది. రిస్క్ ఏం వద్దులే తల్లి.
బరువు కంటే ఏది ఎక్కువ కాదు. ఈ గాజులు మా అమ్మ నాకు పెళ్లిలో పెట్టింది. నా ప్రాణం కంటే ఎక్కువ. కానీ నా కూతురు కాపురం నిలబడాలంటే ఇవి పోవాల్సిందే. అమ్మా వద్దమ్మా వద్దు. అవంటే నీకు చాలా ఇష్టం కదే. నాన్న చేసిన తప్పుకి నీ గాజులు ఎందుకమ్మా? తీసుకోరా కిట్టు, వెళ్ళి వెంటనే ఆ మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి లేదా అమ్మేసి డబ్బులు తీసుకురా. ఆ లోన్ యాప్ వాడి మొహాన కొడదాం. నా కూతురు కాపురం నిలబడుతుంది. వెళ్ళు, తొందరగా పరిగెత్తు. మంగమ్మ నువ్వు దేవతవే, నన్ను క్షమించు. ఇక నోరు మూస్తావు. నా గాజులు పోయింది నీ వల్లే. ఇవి మళ్ళీ వచ్చేదాకా నీకు ఇంట్లో అన్నం లేదు, మంచం లేదు, వరండాలోనే పడుకో. సరే అమ్మా వెళ్తాలే. ఇంకో 10 నిమిషాల్లో డబ్బుతో వస్తా. అరగంట అయిపోతుంది అత్తమ్మ, బావేమో ఇంకా రాలేదు. వాడి లోపు ఫోటోలు సుజి వాళ్ళ అత్తగారికి పంపిస్తారో ఏమో. వస్తలే రాదా, నువ్వేం కంగారు పడకు. అదిగో బావా. రే కిట్టు, వచ్చేసావా? ఏదిరా డబ్బు, లోన్ వాడికి కట్టేశావా? అదేంట్రా గాజులు వెనక్కి తెచ్చావు? రేట్ నచ్చలేదా లేక షాప్ వాడు ఏమైనా తక్కువ అడిగాడా? అమ్మా ఆ షాప్ వాడు గాజులు తీసుకోలేదే, నన్ను తిట్టి మరీ పంపించాడు. ఎందుకురా, పాత మోడల్ అన్నా తక్కువకైనా అమ్మైపోయినవా? అసలే మన దగ్గర టైం కూడా లేదు. పాత మోడలని కాదమ్మా, వాడు వీటిని రాయి మీద రుద్ది చూసిండు, ముక్క చేసి చూసిండు. ఇవి ఇవి బంగారం కాదమ్మా. అవునమ్మా, ఇవి రోల్డ్ గోల్డ్ గాజులంట. లోపలంతా రాగే ఉంది, పైన మాత్రం గిల్టిపోతా ఉందంట. ఎవరో నిన్ను మోసం చేశారమ్మా. ఇవి నకిలీవి. ఏంటి నకిలీవా? అసంభవం. ఇవి మా అమ్మ స్వయంగా చేయించిందిరా. నేను వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. చేతి నుంచి తీయలేదు. ఒక్క నిమిషము. గుర్తొచ్చిందిరా, మొన్న నాకు జ్వరం వచ్చి స్పృహ లేకుండా పడుకున్నప్పుడు ఎవరో నా చేతికి మసాజ్ చేశారు కదా, అప్పుడు తీశారు. అత్తమ్మ, నా వైపు అలా చూడకు. నేను అలాంటి దాన్ని కాదు. అయినా నాకు బంగారం మీద ఆశ లేదు. అత్తమ్మో, నేను అస్సలు కాదు. నేను ఆ రోజు మా పుట్టింటికి వెళ్ళా. మంగమ్మ నాకేం సంబంధం లేదు, నా వైపు చూడకు. నా అసలు బంగారం ఏమైందిరా? ఎవడు దొంగలించాడు? నా ఇంట్లోనే దొంగలున్నారా? అటు చూస్తేనేమో లోనివాడు, ఇటు చూస్తేనేమో ఇవి కిల్ట్ గాజులు. చచ్చిపోవాలనుందిరా దేవుడా.